హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవజ్యోతి టాక్స్. మనసంతా నువ్వే ఈరోజు ఎపిసోడ్ చాలా హైలైట్స్గా నిలిచిందండి. కంపెనీకి సంబంధించిన ఒక పెద్ద ప్రాజెక్ట్ ఆగిపోయే పరిస్థితి రావడంతో తీవ్ర ఆందోళన పడుతూ ఉంటుంది సింధు. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఫండ్స్ సర్దుబాటు కాకపోవడంతో వర్కర్లకు, ఇన్వెస్టర్లకు ఏ సమాధానం చెప్పాలో తెలియక దిక్కుతోచని స్థితిలో పడిపోతూ ఉంటుంది సింధు. తగినన్ని నిధులు సమకూర్తే తప్ప వర్కర్స్ ముందుకు కదిలేలా లేదు. ఈ కీలక సమయంలో యష్ ఆమెకు కొండంత అండగా ఉంటాడు. మీరు ఒంటరి వారు కాదు మేడం, మీకు నేను ఉన్నాను అంటూ ధైర్యాన్ని నింపి సమస్య తీవ్రతను అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఆమె పడుతున్న ఆర్థిక ఇబ్బందులు, కష్టాల వెనుక అసలు నిజం ఏమిటి, యష్ సహాయంతో ఈ ప్రాజెక్టు మళ్ళీ పట్టాలెక్కుతుందా, ఈ క్లిష్ట పరిస్థితి నుండి కంపెనీని ఎలా గట్టెక్కిస్తారు అనేది ఈనాటి ఎపిసోడ్లో అత్యంత ఉత్కంఠభరితంగా మారింది. ఎపిసోడ్ అయితే ముందుగా కంపెనీకి అత్యంత కీలకమైన డ్రీమ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోయే ప్రమాదంలో పడింది. అక్కడ పనిచేస్తున్న వర్కర్లకు వెంటనే డబ్బులు చెల్లిస్తేనే పనులు ముందుకు సాగుతాయని మేనేజర్ చెప్పడంతో సింధు తీవ్ర ఆందోళనకు గురవుతూ ఉంటుంది. ఇన్వెస్టర్లకు ఈ నిజం తెలిస్తే గొడవ చేస్తారని వారికి సమాధానం చెప్పలేక దిక్కుతోచని స్థితిలో ఉండిపోతూ ఉంటుంది. ఈ క్లిష్ట సమయంలో యష్ అక్కడికి వచ్చి అసలు సమస్య ఏమిటని ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి ఆమె చెప్తూ, ఈ ప్రాజెక్టు మొదలుపెట్టే సమయానికి మన దగ్గర సరిపడా ఫండ్స్ ఉన్నాయి, కానీ ఆ డబ్బునంతా మా సిస్టర్ తన భర్తకు ఇచ్చింది. దురదృష్టవశాత్తు ఆయనకు హెల్త్ ఇష్యూ వచ్చి తీవ్రమైన జ్ఞాపక శక్తి లోపించడంతో ఆ 300 కోట్ల రూపాయల భారీ మొత్తాన్ని ఎక్కడ పెట్టాడో మర్చిపోయాడు అని అసలు విస్తుపోతూ ఉంటుంది. 300 కోట్లు మాయమవడం విని యశ్ దిగ్భ్రాంతి చెందుతూ ఉంటాడు. ఈ నిర్మాణం కనుక ఆగిపోతే ఫలితం చాలా తీవ్రంగా ఉంటుందని ఆమె చాలా వాపోతూ ఉంటుంది. గతంలో కూడా డబ్బులు, ఒత్తిడి మరియు సమస్యల వల్ల ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడని, ఇప్పుడు కూడా వర్క్ ఆగిపోతే జనాలు వచ్చి మీద పడి రచ్చ చేస్తారని భయపడుతూ తన నిస్సహాయతను వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఆర్థిక భారం ఎంత పెద్దదైనా ఈ సమస్యతో ఒంటరిగా పోరాడలేకపోతున్నానని కన్నీటి పర్యంతమవుతున్న ఆమె భుజం తట్టి యష్ ధైర్యాన్ని నింపుతూ ఉంటాడు. మీరు ఎప్పుడూ ఒంటరివారు కాదు మేడం, ఈ కష్టంలో మీకు తోడుగా నేనున్నాను అని అభయం ఇస్తూ ఉంటాడు. కంపెనీ నిర్మాణం, కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోకుండా ఉండేందుకు యష్ సరికొత్త మార్గాన్ని సూచిస్తూ ఉంటాడు. నాకు సమస్యలు వచ్చినప్పుడు మీరు ధైర్యం చెప్పారు, ఇప్పుడు నేను మీకు తోడుగా ఉంటాను. వర్క్ ముందుకు సాగడానికి ప్రస్తుతానికి 50 కోట్లు ఫైనాన్స్ తీసుకోండి. ఈలోపు మీ బావగారికి మతిమరుపు తగ్గితే 300 కోట్లు ఎక్కడున్నాయో తెలుస్తుంది అని సలహా ఇస్తూ ఉంటాడు. ఈ మాటలకు ఎంతో సంతోషించిన సింధు, అయ్యో నా పిచ్చి బుర్రకి ఈ ఐడియా ఎందుకు రాలేదు అంటూ ఆనందంతో యష్ను హగ్ చేసుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా ఆమె హగ్ చేసుకోవడంతో యష్ కాస్త కంగారు పడి నియంత్రణ పాటిస్తూ, కన్ఫ్యూజ్ చేయకండి మేడం, కాస్త దూరంగా ఉండండి అని చెప్తూ ఉంటాడు. దానికి ఆమె సారీ చెప్పి వెంటనే ఫైనాన్షియర్ సురేంద్ర అంకుల్ను కలవడానికి బయలుదేరుతుంది. ఆమె చాలా అమాయకురాలు. ఈ అమాయకత్వాన్ని చూసే జాలిపడాలో లేక బాధపడాలో అర్థం కావడం లేదు. ఇలాంటి మంచితనాన్ని చూసి కొందరు డబ్బు కోసం మోసం చేయడానికి కూడా వెనకాడరు అని అనుకుంటూ ఆలోచనలో పడుతూ ఉంటాడు యష్. మరోవైపు సింధు యష్ పక్కనుంటే ఆ బలమే వేరు, నా సమస్యలన్నీ తీరిపోతాయి అని నమ్మకంతో సురేంద్ర దగ్గరకు వెళ్తూ ఉంటుంది. అలా సింధు ఆఫీస్ నుండి వెళ్ళిన తర్వాత యష్ ఇంట్లో పిల్లలు చదువుకుంటున్న దృశ్యాన్ని చూస్తూ ఉంటాడు కాశీ. ఆ పిల్లల్ని చూస్తూ ఉండగా యష్ ప్లేస్లో ఉన్న కాశీ తన గతంలో తనకు తన భార్యకు మధ్య జరిగిన సన్నివేశాలు, ఆమె అన్న మాటలు గుర్తొచ్చి అతడు ఆవేదనకు గురవుతూ ఉంటాడు. చదువుకుంటూ ఉంటే వారి వద్దకు వెళ్తూ ఉంటాడు. పాప, రిషి, శశి చదువుకుంటూ ఉంటే ప్రేమగా పలకరిస్తూ ఉంటాడు. బాబు జుట్టు గత్తరగా ఉందంటూ తల నిమిరి సరదాగా ఆట పట్టిస్తూ ఉంటాడు. ఈ క్రమంలో పాప యష్ను ప్రశ్నిస్తూ, నాన్న నువ్వు నా పార్టీనా లేక రిషి పార్టీనా అని అడుగుతూ ఉంటుంది. దానికి యష్ నవ్వుతూ, మీరిద్దరూ మీ అమ్మ పార్టీయే కదా అని జవాబిస్తూ ఉంటాడు. పాప ముద్దుగా స్పందిస్తూ, అలా కాదు నాన్న, నువ్వంటే మాకు ఇష్టమే, కానీ మధ్య మధ్యలో మమ్మల్ని తిడుతూ ఉంటున్నావు కదా అని అమాయకంగా అంటూ ఉంటుంది. దానికి యష్ ఒక చిన్న జీవిత సత్యాన్ని చెప్తూ ఉంటాడు. మనం ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తామో, ఎవరిపై ఎక్కువ ఇష్టం ఉంటుందో వారిపైన ఎక్కువ కోపడతాం. మీ అమ్మ కూడా నన్ను తిడుతుంటూ ఉంది కదా అని అనడంతో పిల్లలు నవ్వుతూ ఉంటారు. మనందరం ఒకే టీం అని యష్ పిల్లలకు ప్రేమగా
అభయం ఇస్తూ ఉంటాడు. పిల్లలతో ప్రశాంతంగా గడుపుతున్న సమయంలో యష్ తల్లి అక్కడికి వస్తూ ఉంటుంది. యష్ను చూసి అడిగింది, ఆఫీస్కు వెళ్ళాల్సిన సమయంలో ఇక్కడ కూర్చొని ఏం చేస్తున్నావురా? యష్ కవర్ చేయడానికి ప్రయత్నిస్తూ, సింధు ఆఫీస్ పనులు చూసుకుంటుందమ్మా. నేను కాస్త ఒంట్లో బాగోక ఇంట్లో ఉంటే తనే అన్ని పనులు మేనేజ్ చేసింది అని చెప్తూ ఉంటాడు. తల్లి తీవ్రంగా మండిపడుతూ ఉంటుంది. సింధు చూసుకోవడం ఏంటి? అసలు ఆమె తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనే కదా నిన్ను ఆఫీస్ బాధ్యతలు తీసుకోమని చెప్పాను. ఆఫీస్కి వెళ్ళాల్సిన నువ్వు ఇంట్లో ఉండాల్సిన సింధు ఆఫీస్కు పంపిస్తావా అని ఆగ్రహంగా వ్యక్తం చేస్తూ ఉంటుంది. యష్ సింధును వెనకేసుకొస్తూ సపోర్ట్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. తల్లి మరింత గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. సింధు చేసిన తప్పుల వలన, నిర్లక్ష్యం వల్ల మనల్ని నమ్మి డబ్బులు పెట్టిన ఫ్యామిలీలు ఇంటి ముందుకు వచ్చి కేకలు వేసే పరిస్థితి వచ్చింది. అందుకే ఆమెకు రెండో అవకాశం ఇవ్వకూడదని నిన్ను బోర్డు మీటింగ్లో ప్రాజెక్ట్ హ్యాండిల్ చేయమని చెప్పాను. మన కుటుంబం మొత్తం అనుభవించాల్సిన పరిణామాలు ఇవి. నీకు బాధ్యత లేకపోతే చెప్పు, నేనే ఆఫీస్కి వెళ్ళి సీట్లో కూర్చొని పనులన్నీ చూసుకుంటాను అని హెచ్చరిస్తూ ఉంటుంది. దాంతో యష్ ఇక ఏమీ మాట్లాడలేక, పదమ్మా ఆఫీస్కి వెళ్దాం అని తల్లితో కలిసి ఆఫీస్కు బయలుదేరడానికి సిద్ధమవుతూ ఉంటాడు. ఆఫీసులో కూర్చున్న యష్ తన దగ్గర పనిచేసే ప్యూన్తో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉంటాడు. నువ్వు ఈ ఆఫీస్లో ఎంతకాలంగా పనిచేస్తున్నావు అని అడుగుతూ ఉంటే, అతడు 10 ఏళ్ల నుంచి పనిచేస్తున్నాను కదా సార్ అని చెప్తా ఉంటాడు. వెంటనే యష్ విషయానికి వస్తూ, సింధు మేడం లైఫ్లో యష్ అనే వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అసలు మేడంకి ఏమైనా లవ్ ఫెయిల్యూర్ ఉందా అని ఆరా తీస్తూ ఉంటాడు. యష్ అడిగిన ప్రశ్నలకు ప్యూన్ షాక్ అవుతూ ఉంటాడు. అదేంటి సార్ అలా అడుగుతున్నారు? ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? అన్నీ తెలిసి మీరే ఇలా మాట్లాడతారేంటి అని విస్మయిపోతూ ఉంటాడు. దానికి యష్ సమర్థించుకుంటూ, సింధు మేడం పైకి గంభీరంగా కనిపిస్తున్నా లోపల చాలా సమస్యలతో ఒంటరిగా పోరాడుతోంది. ఆమె ప్రశాంతంగా ఉంటేనే కంపెనీ బాగుంటుంది, మన ఉద్యోగాలు బాగుంటాయి, అందుకే అడిగాను అని కవర్ చేయడానికి చూస్తూ ఉంటాడు. అంతేకాకుండా ఆమె ఇంకెందుకు పెళ్లి చేసుకోలేదు అని కూడా లోతుగా ప్రశ్నిస్తూ ఉంటాడు. ప్యూన్ మనసులో ఏదో అనుకుంటున్నాడని భావించిన యష్, ఏంట్రా ఏదేదో మాట్లాడుకుంటున్నావు? నాకు సింధుకి మేడంకి ఏదో సంబంధం ఉన్నట్టు, ఆమె నాకు పెళ్ళం అయినట్టు ఏంటేంటో వాగుతున్నావు అని గద్దించి క్లాస్ పీకుతూ ఉంటాడు. ఆమె వల్లే మనకి జీతాలు వస్తున్నాయి, మన కుటుంబాలు ప్రశాంతంగా బతుకుతున్నాయి. నాకు సింధు మేడంకి లింక్ పెట్టి పిచ్చి పిచ్చిగా వాగే ఉంటే ఇద్దరు ఉద్యోగాలు పోతాయి. నేను అడిగిన మాటలు ఇక్కడితోనే మర్చిపో. ముఖ్యంగా సింధు మేడంకి ఈ విషయాలేవి తెలియకూడదు అని గట్టిగా హెచ్చరించి పంపించేస్తాడు. యష్ అతని తల్లి కారులో వెళ్తుండగా హఠాత్తుగా ఓబుల్ రెడ్డి వ్యక్తులు వారిని కారును అడ్డుకుంటూ ఉంటారు. యష్ తల్లి తీవ్రంగా మండిపడిపోతూ, ఎరేయ్ పిచ్చి పట్టిందా నీకు? కార్యాచరణ ఆపి ఏం చేస్తున్నావురా? అసలు నిన్ను కారు దిగమంటానికి వాడెవడు అని యష్పై అరుస్తూ ఉంటుంది. యష్ పరిస్థితి అదుపు చేయడానికి ప్రయత్నిస్తూ, అమ్మా నువ్వు కారులోనే ఉండు, నేను మాట్లాడొస్తానని చెప్పి కారు దిగుతూ ఉంటాడు. కారు దిగిన యష్ ఓబుల్ రెడ్డి నాయకుడు వద్దకు వెళ్ళి పరిస్థితిని కవర్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఓబుల్ రెడ్డి నాయకుడు యష్ను నిలదీస్తూ, ఏంట్రా ఆమె పిచ్చిది, ఆమెను పట్టుకొని కొంపకి తీసుకెళ్తుంటే నీకు పిచ్చి పట్టిందా? ఆ మెంటల్ దానికి 3 కోట్లు ఖర్చు పెట్టి ఊరి ముచ్చట పాడు చేసుకున్నావు అని గద్దిస్తూ ఉంటాడు. యష్ కంగారు పడుతూ అతన్ని పక్కకు తీసుకెళ్ళి రహస్యంగా మాట్లాడతాడు. అన్నా కొంచెం మెల్లగా మాట్లాడు, నేను ఏదోలా మేనేజ్ చేస్తున్నాను, నీ పని పూర్తవుతుంది, పని కాగానే నేనే నీకు ఫోన్ చేస్తాను అని సర్ది చెప్తూ ఉంటాడు. ఆ ముఠా నాయకుడు యష్ మాటలను నమ్మకుండా మరింత సీరియస్ అవుతూ ఉంటాడు. నువ్వు నాతో డబుల్ గేమ్ ఆడుతున్నావురా. ఒకసారి మీ చెల్లెల్ని తీసుకెళ్ళమని నువ్వే చెప్తావు, తీరా ఇంటికి వచ్చాక నా మీదే కత్తి ఎత్తుతావు. ఇప్పుడు నాకు తెలియకుండా ఏం కిడ్నాప్ చేస్తున్నావు అని నిలదీస్తూ ఉంటాడు. యష్ తనని నమ్మని దండం పెడుతూ వేడుకున్న ఓబుల్ రెడ్డి నాయకుడు వినకుండా, తేడా వస్తే ఊరుకోను, దందాలు ఎలా ఉంటాయో నీకు తెలుసు కదా, నన్ను మోసం చేయడానికి చూస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అని గట్టిగా హెచ్చరిస్తూ ఉంటాడు. వీరిద్దరి మధ్య జరుగుతున్న గొడవను గట్టిగా అరుచుకుంటున్న మాటలను కారులో కూర్చున్న యష్ తల్లి అనుమానంగా గమనిస్తూ ఉంటుంది. ఓబుల్ రెడ్డి నాయకుడు వెళ్ళిపోయాక యష్ కారులోకి రాగానే ఆమె అనుమానంగా అడుగుతూ ఉంటుంది. ఇంక యష్ మనసులో రాజమాత శాసనం ఇచ్చేసింది, ఇప్పుడు వీళ్ళ మధ్య నలిగిపోతున్నాను, నిజం తెలిస్తే ఆఫీస్లోనే కాదు ఇక్కడ కూడా దొరికిపోతానని తీవ్ర భయాందోళనకు గురవుతూ ఉంటాడు.
కంపెనీ డ్రీమ్ ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఆగిపోకుండా ఉండేందుకు 50 కోట్ల ఫైనాన్స్ సర్దుబాటు చేయడానికి సింధు ఫైనాన్షియర్ సురేంద్ర అంకుల్ వద్దకు వెళ్తూ ఉంటుంది. అయితే ఆయన ఈ ప్రాజెక్టుకు ఫైనాన్స్ ఇవ్వడానికి ఒక కీలకమైన షరతు పెడతా ఉంటారు. పత్రాలన్నీ పర్ఫెక్ట్గా ఉన్నప్పటికీ అంత పెద్ద మొత్తం కాబట్టి ప్రాజెక్టు సజావుగా సాగాలంటే నాయక సంతకంతో పాటు యష్ సంతకం కూడా తప్పనిసరి అని తేల్చి చెప్తా ఉంటాడు. యష్ కూడా వచ్చి సంతకం చేస్తేనే మరుసటి రోజే 50 కోట్ల రూపాయలు విడుదల చేస్తానని సురేంద్ర స్పష్టం చేస్తూ ఉంటాడు. సురేంద్ర వద్ద నుండి డిసప్పాయింట్గా ఆఫీస్కు తిరిగొచ్చిన సింధు చూసి, యష్ ఏమైంది మేడం, వెళ్ళిన పని అయిందా, డబ్బు దొరికిందా అని ఆత్రంగా అడుగుతూ ఉంటాడు. దానికి ఆమె నిరాశగా, ఇప్పుడు నా సంతకంతో పాటు మరొకరి సంతకం కూడా కావాలన్నారు యష్. నీ సంతకం ఉంటేనే కానీ డబ్బులు రిలీజ్ కావు అని అసలు విషయం బయట పెడుతూ ఉంటుంది. ఆ మాట వినగానే యష్ దిగ్భ్రాంతికి చెందుతూ ఉంటాడు. నేనా, నా సంతకమా, ఏంటి మేడం, అసలు నేను పెట్టిన సంతకానికి విలువేముంటుంది, నాకేం సొంత ఆస్తులు కూడా లేవు, నేను ఒక్క చిన్న వర్కర్ని మాత్రమే అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ ఉంటాడు. యష్ తన సాధారణ నేపథ్యాన్ని గుర్తు చేసుకుంటూ, మాది చాలా సాధారణ జీవితం మేడం, చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు కూడా సరిగ్గా చేయలేని స్థితి మాది, అంత పెద్ద 50 కోట్ల ఫైనాన్స్ డాక్యుమెంట్స్ మీద నా సంతకం ఎలా చెల్లుబాటు అవుతుంది అని ప్రశ్నిస్తూ ఉంటాడు. దానికి ఆమె సమాధానం ఇస్తూ, నీ సంతకం లేకపోతే ఈ ప్రాజెక్టు ముందుకు సాగదు యష్, నా మాట నమ్మి ఎవరు ఎప్పుడు ముందుకు రారు, కేవలం నీ సంతకంతోనే ఈ సమస్య తీరుతుందని వేడుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత ఫైనాన్షియర్ ముందు పెట్టిన డాక్యుమెంట్లను పట్టుకొని యష్ తీవ్రంగా ఆలోచనలో పడతా ఉంటాడు. ప్రాజెక్టు నిలబడాలన్నా, నాయిక పడుతున్న ఆవేదన తీరాలన్నా తన సంతకం ఎంత కీలకమో అతనికి అర్థమవుతూ ఉంటుంది. చూశారు కదా ఫ్రెండ్స్, ఒకవైపు తల్లి పెడుతున్న ఒత్తిళ్లు, మరోవైపు ఫైనాన్స్ ఇబ్బందులు, ఇంకోవైపు రౌడీల బెదిరింపులు, ఇలా అన్ని వైపులా చిక్కుల్లో ఉన్న యష్ సింధుకి అడుగడుగునా కొండంత అండగా నిలుస్తున్నాడు. రోజు రోజుకి వీరిద్దరి మధ్య బంధం బలపడుతున్న తీరు చూస్తుంటే వీరిద్దరూ త్వరలోనే అన్ని అడ్డంకులను దాటుకొని మళ్ళీ ఒకటవుతారని అనిపిస్తోంది. మీకేమనిపిస్తుంది ఫ్రెండ్స్? యష్కి తన గతం పూర్తిగా గుర్తుకొచ్చి సింధుతో మళ్ళీ కథ కొత్త మలుపు తిరుగుతుందా, లేదా ఈ సంతకం వల్ల కొత్త చిక్కులు ఎదురవుతాయా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. నెక్స్ట్ ఏం జరిగిందో పూర్తిగా తెలియాలంటే రేపటి ఫుల్ ఎపిసోడ్ రివ్యూలో చూడండి. ఎంతో కష్టపడి మీకోసం రోజువారీ సీరియల్ అప్డేట్స్ మరియు రివ్యూలను అందిస్తున్నందుకు ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే ముఖ్యంగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నవజ్యోతి టాక్స్.